హల్లెలూయా. ఈ సాయంకాలం మన ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తనల గ్రంథం 85వ సంకీర్తన సామ్ 85 కోరహ కుమారుల కీర్తన 85వ సంకీర్తన 7వ వాక్యం చదువుకుందాం. 7వ వాక్యం చదువుకుందాం. చదవండి, అందరం కలిసి చదువుదాం. యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమె చెప్పండి అందరూ, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. దేవుని మహాకృపలన నిన్న మన సంఘం క్రీస్తు ఆశీర్వాద సంఘంలో తైలాభిషేక స్వస్థత ఆరాధన దేవునికి మహిమ కలుగునట్లుగా ఆశీర్వాదకరంగా జరిగిందని చెప్పటంలో ఏ సందేహమో లేదు. కృపగల దేవుడు ఆ తైలముతో అంటబడిన ప్రతి ఒక్కరిని, లైవ్లో చూసిన ప్రతి ఒక్కరిని దర్శించి ఉన్నాడు. ఆ రీతిగా వారికి స్వస్థత కలుగునుగాక. ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడు కదండి. ఆయన దైవదాసులకి ఆ సమయంలో ఆలోచన అనుగ్రహించి మన కొరకు మనల్ని ప్రేమించి తైలాభిషేక స్వస్థత ఆరాధన ఏర్పాటు చేయటంలో దేవుని సంకల్పమే జరిగిందని చెప్పటంలో ఏ సందేహమో లేదు. కృపగల దేవుడు మన సంఘాన్ని, ఈ ప్రాంత పరిచర్యను ప్రేమించి చక్కగా అనేకులకు ఈ అవకాశం ఇచ్చాడు. ఈ రీతిగా ఈ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మంగళవారం, మరి 3వ మంగళవారం కానీ 2వ మంగళవారం కానీ జరుగుతుందని ప్రభుపేట తెలియజేస్తున్నాం. అవకాశం ఉన్న వారందరూ ఖచ్చితంగా ఆ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరిగేటప్పుడు ఖచ్చితంగా మీరు పాల్గొంటే ప్రార్థనాపూర్వకంగా ప్రభు మన మధ్యలో కార్యములు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు దీవించబడ్డారు. చాలామంది చూసి ఎంతో సంతోషించారు, ప్రభుని గణపరిచారు. పూసుకునే తైలములో స్వస్థత లేదు. మరలా చెప్తాను, నూనెలో ఏమి లేదు, స్వస్థత లేదు. పోసే మా చేతుల్లో ఏమి లేదు, స్వస్థత లేదు. మనం నమ్మిన దేవుడు, ఆరాధ్య దైవము, పరిశుద్ధుడైన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్వస్థత కలుగునుగాక. ఆయనలోనే స్వస్థత ఉంది. హల్లెలూయా. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను మనం దేనికి ఏం చేయకూడదు, చెందనివ్వకూడదు. హల్లెలూయా. అయితే ఆ సమయంలో ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు నామంలో ఆ కార్యం జరిగించుట ద్వారా ప్రభు విశ్వాసంతో మీరు వచ్చినప్పుడు ఆ విశ్వాసమే వారిని ఏం చేస్తుంది, స్వస్థపరుచును. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఆరాధనలు జరగటానికి కృపగల దేవుడు మనకు సహాయపడుతూ ఉన్నందుకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో క్లుప్తంగా దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఇది కోరహ కుమారుల కీర్తన. చెప్పండి, ఎవరి కీర్తన? మోషేకి విరోధంగా సనిగినప్పుడు కోరహు, దాతాను, అబీరామ్ అనేవాళ్ళు, వాళ్ళతో పాటు కలిసి ఉన్న 200 మంది భూమి నెరలు విడిచి ఏం చేసిందంట, మింగేసింది. దైవజనులకు, దేవుని పరిచర్యకు విరోధంగా మాట్లాడినందుకే, మోషే మీద సనిగినందుకే, అహరోను మీదకి లేచినందుకు, దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడినందుకు భూమి నెరల విడిచి మింగేసిందంట. కోరహు, దాతాను, అబీరాము, వారితో పాటున్న 200 మందిని భూమి నెరల విడిచి మింగేసింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, కోరహు చనిపోయినప్పుడు కోరహ కుమారులు చావల. కోరహ కుమారులో భక్తి ఉంది, ప్రార్థనా జీవితం ఉంది. మా నాన్న ఎందుకు ఈ తప్పుడు పని చేస్తున్నాడు, దేవుని సేవకులకు విరోధంగా ఎందుకు గొనుగుతున్నాడు, ఎందుకు అని వారు మనసులో అనుకొని ఉండొచ్చు. వాళ్ళు రక్షించబడ్డారు. తర్వాత
వారు ప్రభువుని తెలుసుకొని అద్భుతమైన కీర్తనలు రాశారండి. ఆ కీర్తనలే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కోరహు కుమారుల కీర్తనలు. ఈ కీర్తనలో ఈరోజు మన అంశము అద్భుతమైన మాట. పోయిన బుధవారం నేను తిమ్మారెడ్డిపల్లి వచ్చి ఇక్కడ బైబిల్ స్టడీ ముగించుకొని వెళ్ళిన తర్వాత నుంచి చదివిన ఈ మాట ఈ బుధవారం వరకు బైబిల్లో ఎక్కడుందో చూసుకుంటా నేను కొన్ని ప్రసంగాలు సిద్ధపడుతున్నా, ఈ మాటే చూసుకుంటా ఉన్నా. ఏమన్నారు చెప్పండి వాళ్ళు ప్రార్థన చేస్తూ? యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన దేవుడు ఎవరో తెలుసా? మనకు దయచేయువాడు. హల్లెలూయా. దయచేయు దేవుని దగ్గరకు వచ్చాం కదండి. దయచేయు దేవుడు. కొన్నిసార్లు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా దయచేస్తారంటే వాళ్ళు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు కదండి. మొహమాటం అడ్డొస్తుంది, కులం అడ్డొస్తుంది, క్యాస్ట్ అడ్డొస్తుంది కదండి, పొజిషన్ అడ్డొస్తుంది. వాళ్ళు ఏదైనా మనకు దయచేయాలంటే వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే చేయకపోవచ్చు. కానీ రాత్రి ఎవరి సన్నిధికి వచ్చావో ఆ దేవుడు మనకి సమృద్ధి కృపను దయచేయువాడు, సమృద్ధిగా దయచేయువాడు, ధారాళముగా దయచేయువాడు. భక్తులు వారు అడిగిన విధానం చూడండి. నీ రక్షణ మాకు దయచేయము. దయచేయము. ఈ దయచేయము అనే మాట ఇంకొక సెన్స్లో కూడా వాడతారు కదండి. రండి దయచేయండి అంటారు కదండి. అతిథులు ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటారు చెప్పండి? రండి మా ఇంటికి దయచేయండి కాదు, ఇది దయచేయండి కాదు. దేవుడు దయచేసే గంభీరమైన విషయం ఇది. నీ రక్షణ మాకు దయచేయ అని కీర్తనాకారు కోరహు కుమారులు దేవుని అడుగుతున్నారు. నా ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమి నువ్వు అడుగుతున్నావు? నువ్వు ఏది అడుగుతావో అడిగిన వాటన్నిటినీ మన ప్రభు ధారాళముగా చెప్పండి దయచేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రాత్రి 3 విషయాలు మనం ఏమి అడగాలి, ప్రభువుని ఏమి అడగాలి, భక్తులు ఏమి అడిగారో 3 విషయాలు మీకు చూపిస్తా. వాళ్ళు వేటి కొరకు అడిగారో వాటి ప్రకారంగానే మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా వాటినన్నిటినీ మనకు దయచేయునుగాక. చూద్దామా? చూడండి, మొట్టమొదటిగా 119వ కీర్తన చూడండి. సామ్ 119 కీర్తనలు 119వ సంకీర్తన. 119వ సంకీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు కదండి. చరిత్రకారులు ఏం చెప్తారంటే ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు రాశాడు. సాహిత్యాన్ని బట్టి కదండి, కొంతమంది వారి వ్రాతలను బట్టి ఇది కాలేబన్న రాసిన కవిత అని చెప్పేస్తాం కదా మనం. అలాగే దావీదు రాసే సాహిత్యాన్ని బట్టి ఇది ఎవరు రాశారని చెప్తారు? దావీదు. కానీ పండితులు ఏం చెప్తారంటే ఇది ఎజ్రా కూడా రాసి ఉండొచ్చు. దైవజనుడైన ఎవరు? శాస్త్రి ఎజ్రా కూడా రాసి ఉండొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే ఇది దావీదే రాసి. దావీదు రాస్తున్నాడు ఈ 119వ కీర్తన. చూడండి 73వ వచనం చదువుదాం. 73 119వ కీర్తన 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు. ఏమడుగుతున్నారండి? నాకు బుద్ధి దయచేయమో. బాబా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అడగాల్సింది ఏంటో చూడండి. కొన్నిసార్లు మనం ఏమడుగుతాం? ప్రభా నాకు ఉద్యోగం దయచేయము, నాకు ఇల్లు దయచేయము, నాకు కారు దయచేయము, మంచి భవంతులు దయచేయము కదండి. ఇవన్నీ అడుగుతాం. కానీ భక్తులు ఏమడిగారో చూడండి. నాకు ఏం దయచేయమన్నారు? బుద్ధి దయచేయము. చెప్పండి ఆ మాట చెప్పండి. నాకు బుద్ధి దయచేయమో. అబ్బాబ్బాబ్బా, ఎప్పుడైనా ఇది ప్రార్థన చేశాం మనం? ఎప్పుడైనా దేవుని కాడ ఈ ప్రార్థన చేశామా? దేవా నాకు మంచి బుద్ధి దయచేయ అని అడిగామా? కొత్త సంవత్సరం రాగానే ఈ సంవత్సరం అయినా ఇల్లు కట్టుకోవాలయ్యా, ఇల్లు ఇదే
పిల్లడికి ఉద్యోగం రావాలయ్యా, ఇదే అప్పులు పోవాలయ్యా, ఇదే ఆరోగ్యం బాగుండాలయ్యా, ఇదే. భక్తులు చూడండి, వాళ్ళు ఏమడిగారో, నాకు బుద్ధి దయచేయి. అసలు ఈ ప్రార్థన చేసింది ఎవరో తెలుసా? సుబుద్ధి కలిగిన దావీదు చేస్తున్నాడు. దావీదే బుద్ధి కొరకు. దావీదు గురించి ఒక మాట చెప్తా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చూడండి, 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వాక్యం చదవండి ఎవరైనా. సమూయేలు మొదటి గ్రంథం 18, 14. మరియు దావీదు సమస్త విషయములలో, ఎవరు దావీదు? ఎవరు చెప్పండి? దావీదు బై నేచర్ ఎవరు చెప్పండి? సుబుద్ధి కలిగిన దావీదు. చెప్పండి, ఎవరు దావీదు? ఎవరు? సుబుద్ధి కలిగిన దావీదే దేవుని మందిరంలోకి వచ్చి ఏమడుగుతున్నాడు? నాకు బుద్ధి దయచేయ్యా. చెప్పండి, ఏమంటున్నాడు? కొన్నిసార్లు మనం అన్నీ ఏందో అన్నీ బాగున్నట్టు మనకి, ప్రభు నాకు అది కావాలి. ప్రభుని ఏమడిగారు చూడండి భక్తులు, నాకు బుద్ధి దయచేయ్యా. నా బుద్ధి పాడు బుద్ధి అయ్యా, నా బుద్ధి చెడు బుద్ధి అయ్యా, నా బుద్ధి చెంచల బుద్ధి అయ్యా, నా బుద్ధి మంచి బుద్ధి కాదయ్యా, నాకు మంచి బుద్ధిని దయచేయి. ఎందుకు దేవుని భక్తులు దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చి ఈ మాట అడిగారో తెలుసా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో ఏమై ఉన్నాయి? గుప్తమై ఉన్నవి. ఆయనలో గుప్తమై ఉన్నవి. బుద్ధి ఆయన దగ్గర ఉంది. ఆయన మంచి బుద్ధి ఇచ్చేవాడు. కొన్నిసార్లు మన బుద్ధి ఎటు తీసుకెళ్ళిద్దో కదండి, ఎటు పోద్దో మన బుద్ధి, ఎటు పోద్దో మన బుద్ధి. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మాట చదువుదాం. 107వ కీర్తన, 107వ సంకీర్తన. బాగా చూడండి, ఈ రాత్రి అద్భుతమైన శ్రేష్టమైన మాటలు. 107వ కీర్తన 17వ వాక్యం. సామ్ 107 verse 17. 107వ కీర్తన 17వ వాక్యం. బుద్ధిహీనులు అంటే బుద్ధి లేనోళ్ళు. ఎవరు బుద్ధిహీనులు అంటే? చెప్పండి, బుద్ధిహీనులు అంటే ఎవరు చెప్పండి? బుద్ధి లేనోళ్ళు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను ఏం తెచ్చుకుంటారంట? ఈరోజు చాలామంది బుద్ధి లేకపోవటం చేతే బాధలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు నీకు బాధలు? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత ఏం తెచ్చుకుంటున్నారు? బాధలు కదండి. కాబట్టి మనకేం కావాలి? మంచి బుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి కదండి. వీడు చూడటానికి బాగానే ఉంటాడు కానీ వీడి బుద్ధి మాత్రం మంచిది కాదని అంటారు పెద్దోళ్ళు. కొంతమంది చెప్తారు కానీ సాక్షి, వీడి బుద్ధి పాడు బుద్ధి అండి, వీడి బుద్ధి చెడు బుద్ధి అండి, వీడు మంచి బుద్ధి కాదండి. దేవుని బిడ్డలారా, మన బుద్ధి ఎలా ఉంది? దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన బుద్ధి ఎలా ఉందో మనల్ని మనం సరి చేసుకోవాలి. భక్తులు అడిగారు, నాకు మంచి బుద్ధి దయచేయ. దావీదు అడుగుతున్నాడు. చూసారా? మంచి బుద్ధి. విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. సైకిల్ కనిపెట్టడం జ్ఞానం కదండి. సైకిల్ కనిపెట్టడం జ్ఞానం, కానీ దాన్ని సరిగా నడపటం బుద్ధి. అది నాలెడ్జ్. సైకిల్ కనిపెట్టడం విజ్డమ్. దేవుడిచ్చిన జ్ఞానంతో ఏం చేస్తున్నారు? సైకిల్ కనిపెట్టారు. కానీ ఆ కొన్న సైకిల్ని జాగ్రత్తగా ఏం చేయాలి? నడపాలి. రోడ్డు మీద తీసుకెళ్ళి కనబడ్డవాడిని కల్లా గుద్దుతున్నావు అనుకో, ఏమంటారు? ఒకరోజు గుద్దినుడల్లా నిన్ను రోడ్డు మీద పెట్టి ఏం చేస్తారు? మొత్తం చెంప చెల్లు అనిపిస్తారు కదండి. విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ విజ్డమ్. బుద్ధి కావాలి మంచిగా జీవించడానికి. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దీన్ని కాపాడుకోవడానికి ఏం కావాలి? మంచి బుద్ధి కావాలి. అందుకని బైబిల్లో ఒక మాట చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. అమూల్యమైన మాట రాశాడు జ్ఞాని అయిన సొలొమోను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందామా? సామెతలు 4. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము,
చూడండి ఆ మాట చెప్పండి. నీ సంపాదన అంతయు ఇచ్చి ఏం సంపాదించుకోమన్నాడు? నాకు తెలియదు, ఒకవేళ మీ నెల శాలరీ 1,50,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, లేకపోతే 10,000 ఉండొచ్చు, లేకపోతే 15,000 ఉండొచ్చు. మీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోమన్నాడు? బుద్ధి సంపాదించుకోండి. అంటే బుద్ధి ఎంత ప్రాముఖ్యమైందో, బుద్ధి ఎంత ప్రాముఖ్యమైనదో, విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలమని పిలువబడే మన బ్రతుకుల్లో బుద్ధి ఎంత ప్రాముఖ్యమైనదో. నీ సంపాదన అంతా ఇచ్చి, మీకు ఒక ఉదాహరణ చెప్తా, బాగా వినండి. ఇదివరకు ఒక 10-12 సంవత్సరాల క్రితం టీవీలో కౌన్ బనేగా కరోడుపతి అనే ఒక ప్రోగ్రాం వచ్చాయి. తెలుసుగా, మీ అందరికీ తెలుసుగా. కౌన్ బనేగా కరోడుపతి అని అమితాబ్ బచ్చన్ దానికి యాంకర్, ఆయనే ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. తెలుసుగా, మీ అందరికీ తెలుసుగా. పెట్టిన సంవత్సరానికి ఒకతను ముంబై అతను ₹1,00,00,000 సంపాదించాడు. తెలుసా మీకు? ₹1,00,00,000 సంపాదించాడు. అప్పుడు అమితాబ్ బచ్చన్ లేచి ఆ ప్రోగ్రాంలో ఆ 15వ ప్రశ్నకి సమాధానం చెప్పగానే గట్టిగా చప్పట్లు కొట్టి దగ్గరికి వెళ్ళి అతన్ని ఇట్లా హగ్ చేసుకొని, అమితాబ్ బచ్చన్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ కరోడ్పతి అని పిలిచి, కోటీశ్వరుడు నువ్వు అని పిలిచి ఆ చెక్ ఇచ్చాడు చాలా గర్వకారణంగా. ఈ చెక్తో నువ్వేం చేస్తావంటే అతను రకరకాలుగా చెప్పాడు. ఇది టీవీలో మనందరం చూసాం. సరిగ్గా అతను ₹1,00,00,000 సంపాదించిన తర్వాత 7-8 నెలలకి ముంబైలో అడుక్కుంటున్నాడంట బస్ స్టాండ్లో. 7-8 నెలలకే ముంబై బస్ స్టాప్లో ఏం చేస్తాడు తెలుసా? అడుక్కుంటున్నాడు. ఇది పేపర్లో వచ్చింది. అడుక్కుంటున్నాడంట. అడుక్కుంటా ఉంటే అందరు ఆశ్చర్యపోయారు. ప్రోగ్రాం అప్పుడు బాగా చూసేవాళ్ళు, నేను కూడా చూసేవాడిని సమయం ఉన్నప్పుడు. ఆ ప్రశ్నల కోసం, ఆ ప్రశ్నలు చెప్పడం కోసం, సమాధానాల కోసం, జీకే బిట్స్ లాగా అందరికీ ఆ ₹1,00,00,000 ప్రశ్న చెప్పగానే అందరికీ నోటెడ్ అయ్యాడు. అతను హిందీ, అతను ముంబై అతను బాగా నోటెడ్ అయ్యాడు. ఇతను అడుక్కుంటున్నప్పుడు కొంతమంది చూశారంట, మీరు కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాములో ₹1,00,00,000 చెక్ సంపాదించిన వాళ్ళు కదా మీరు. 15వ ప్రశ్న నిలువుగా సమాధానం చెప్పి ₹1,00,00,000 అవునయ్యా, అవును నేనే అనండి. మరి ఏంటి పరిస్థితి? డబ్బులైతే వచ్చినాయి కానీ దాన్ని జాగ్రత్త చేసుకునే బుద్ధి నాకు రాక ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. చూసారా? డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దానిని జాగ్రత్త చేసుకోవడానికి కూడా ఏం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి కావాలి. బుద్ధి లేకపోతేనే బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత ఏం తెచ్చుకుంటున్నారు? బాధ తెచ్చుకుంటారు. కొంతమంది పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంటారు. ఏంటమ్మా ఏమైంది, మీ పరిస్థితి ఏంటంటే, ఎంత మోసపోయానోనండి, వాడు మా ఆఫీసులో పనిచేసేవాడే, లోన్ తీసుకుంటున్నాను ₹15 లక్షల షూరిటీ పెట్టమని ఏం చేశాడు? సంతకం పెట్టిమన్నాడు. వాడు కడతాడులే, ఉద్యోగస్తులే కడతాడులే, సహోద్యోగిని కదండి, నమ్మి ఏం చేశాను? సంతకం పెట్టా, షూరిటీ సంతకం పెట్టిన దగ్గర నుంచి వాడు 2-3 నెలలే కట్టాడంట. తర్వాత నుంచి కట్టకపోయేసరికి ఇప్పుడు బ్యాంకులో నా జీతాన్ని ఏం చేస్తున్నారు? బ్యాంకు వాళ్ళు మొత్తం కట్ చేస్తున్నారండి. వాడిని పోయి అడిగితే వాడేమో నాకేం తెలుసు, నేను కట్టలే, నా ఇల్లు పరిస్థితి బాగాలేదు. చూసారండి ఏమైంది? అమాయకంగా కొంతమంది నమ్మి కదండి, కొన్నిసార్లు చాలా అసలు ఎంత భరోసానో వాళ్ళ పని చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బుద్ధి కావాలి. దేవుని బిడ్డలకు ఏం కావాలి? బుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి. దావీదు సుబుద్ధి కలిగిన దావీదే దేవుని సన్నిధిలో ఏమడుగుతున్నాడు చూడండి, దేవా నాకు బుద్ధి దయచేయ్యా, నాకు బుద్ధి దయచేయ్యా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగా నాకు మంచి బుద్ధి దయచేయ్యా. దేవుని మందిరానికి వస్తున్నావు, ఎప్పుడైనా ఏ రోజైనా బుద్ధి కొరకు అడిగావా? మంచి బుద్ధి కావాలయ్యా, మంచి బుద్ధి కావాలయ్యా, బుద్ధి కలిగి నడుచుకోవాలి, ఎప్పుడైనా అడిగావా? చూసారా? కాబట్టి ఈరోజు అడుగుదాం, దేవుని ఏమడుగుదాం చెప్పండి? దేవా బీరువా ఇవ్వయ్యా, దేవా స్మార్ట్ టీవీ అయ్యా, దేవా అవి నువ్వు అడగకపోయినా ఇస్తాడు దేవుడు. దేవుని అడగాల్సింది ఏంటో తెలుసా? భక్తులు అడిగారు, నాకు ఏం దయచేయి? మంచి బుద్ధి దయచేయ.
ఎంత బలమైన మాట. నాకు మంచి బుద్ధి దయచే దేవా, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నట్లుగా మంచి బుద్ధి దయచే దేవా. నా బుద్ధి పాడు బుద్ధి, నా బుద్ధి చంచల బుద్ధి, నా బుద్ధి వంకర బుద్ధి, నాకు మంచి బుద్ధి కావాలి దేవా. వాక్యానుసారంగా నడుచుకొని నీ రాకడ వరకు కనిపెట్టుకొని జీవించి నీతో ఎత్తబడేంత వరకు నేను మంచి బుద్ధి కలిగి నడుచుకోవాలయ్యా. దేవుని అడుగుదామా ఈరోజు అడుగుదామా? ఏం అడుగుదాం చెప్పండి? మంచి బుద్ధి దయచేయ. ఏం అడగాలి చెప్పండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు? మంచి బుద్ధి. రెండో మాట భక్తులు ఏం అడిగారో చూడండి. 108వ కీర్తన గ్రంథం 108వ సంకీర్తన 12వ వాక్యం. మనుష్యుల సహాయం వ్యర్థం. ఎప్పుడండి పలానోళ్ళు సహాయం చేస్తారు, పలానోళ్ళు సహాయం చేస్తే నేను ఇల్లు కడతాను, పలానోళ్ళు సహాయం చేస్తే నేను చర్చి కడతాను. అసలు మనుష్యుల సహాయమో వ్యర్థమో. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మనుషులకు ఈరోజు ఉండే ఆలోచన రేపటికి ఉండదు. చెక్కు బుక్కు మీద రాస్తారు, పాస్టర్ గారు చర్చి కట్టుకొని 50,000 ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం అని రాస్తారు. కానీ చెయ్యాల్సిన సమయం వచ్చినప్పుడు రూపాయి కూడా చేయరు మనుషులు. బైబిల్ ఎంత సూటిగా చెప్తుందో చూడండి. ఏ మనిషి వైపు చూడబాకండి, ఏ మనిషిని ఆధారం చేసుకోబాకండి. ఎందుకంటే మనుష్యుల సహాయమో వ్యర్థమే. మనుష్యుల సహాయం వ్యర్థం. అయితే ఏంటంట? శత్రువులను జయించుటకు నీవు మాకు ఏం చేయమో. ఎంత బలమైన మాట చూడండి. శత్రువులను జయించుటకు నీవు మాకేం చేయాలయ్యా? సహాయం దయచేయి. బలమైన మాటలండి. భక్తులు దేవుణ్ణి అడిగారు చూడండి. శత్రువులను జయించుటకు ప్రభువా నీవు మాకేం చేయాలి? సహాయం దయచేయమో. లోకంలో ఎవరైనా మనుషులు సహాయం చేస్తామన్నారా? వాళ్ళు సహాయం చేయాలని అవసరత వచ్చినప్పుడే ఏం చేస్తారో తెలుసా? చేయకుండా వెళ్ళిపోతారు. మేము చెప్పామా, మాట ఇచ్చామా, ఏమో మాకు తెలియదు, ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు, మా బిడ్డలకే మేము చేసుకోలేకపోతున్నాం, మా పరిస్థితులే బాగలేవు, రాసామా చెక్ బుక్ మీద, అక్కడ సంతకం పెట్టి, మాకు తెలియదు. మనుష్యుల సహాయం వ్యర్థమండి. శత్రువులను జయించడానికి ప్రభువా నీవు మాకు సహాయం దయచేయము. ఎంత చక్కటి ప్రార్థన చూడండి. దేవుని సేవకుడుగా దావీదు చేస్తున్న ప్రార్థన. ఒకటి బుద్ధి దయచేయ్యా అన్నాడు, రెండవది ఏం దయచేయమో? సహాయము దయచే. చూసారా, బైబిల్ అదే చెప్తుంది. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎందుకంటే ఆయన సహాయం చేస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? ఎలాంటి సహాయం చేస్తాడు దేవుడు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చదువుదాం. ఆ మాట చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. ఎవరైనా తీసిన వారు హెబ్రీ పత్రిక. మనము కనికరించబడి, ఆ మాట చెప్పండి, సమయోచితమైన సహాయం. దేవుడు చేసే సహాయం ఎలాంటిదంట? టైమ్లీ హెల్ప్. సమయోచితమైన, నీకు ఎప్పుడు సహాయం అవసరమో అప్పుడు ఆయన ఏం చేస్తాడు? దావీదుకి ఎప్పుడు అవసరమో అప్పుడే ఆయన సహాయాన్ని పంపించాడు. చాలాసార్లు నువ్వు కూడా ఈ రాత్రి ఎదురు చూస్తున్నావేమో, ప్రభువా ఈ సమయంలో నాకు సహాయం కావాలయ్యా, సహాయం కావాలి. కానీ నీకంటే ఆయనకి తెలుసు నీకు ఎప్పుడు సహాయం చేయాలో, నీకు ఎప్పుడు సహాయం అవసరమో. టైమ్లీ హెల్ప్. దేవుడు ఆ సమయానికి తగ్గట్టుగా 2004వ సంవత్సరం జూన్ మాసం నేను ఉప్పుగుంటూరు గవర్నమెంట్ కాలేజీలో కాంట్రాక్ట్ బేస్ మీద లెక్చర్గా పనిచేస్తున్న సమయం అది. నెలకు 5,000 ఇచ్చేవాళ్ళు. కామర్స్ లెక్చరర్గా నేను పనిచేస్తున్నప్పుడు 5,000 సాయంత్రాలు కామర్స్ ట్యూషన్స్ చెప్పేవాడిని ఏనుగు చెట్టు ఒంగోలు దగ్గర. దానికి 5,000. అట్లా జీవనం సాగిస్తున్న సమయం అది. దేవుని కృపను బట్టి ఇంట్లో కూడా చేదోడు వాదోడుకుంటున్న సమయం అది. జూన్ మాసం, జూలై నెల వచ్చింది. దేవుని వాక్యం ద్వారా ప్రేరేపించి జూన్ 30వ తారీఖున నేను సమర్పించుకున్న సేవకి వెళ్ళాను. జూలై 1వ తారీఖున నేను ఇంక రాను సార్ అని చెప్పేశాను.
నా రిజైన్ లెటర్ తీసుకున్నారు, రాసి ఇచ్చేసి వచ్చేసాను. దేవుని సేవకు వెళ్ళాలి. జూన్ 16వ తారీఖున రామాయపట్నం బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీలో మేము ఏసీటీసీ ఎంట్రన్స్ రాసి వచ్చాం. అప్పుడు నాతో పాటు న్యూటన్ ప్రసంగి కూడా వచ్చాడు. వాళ్ళ నాన్నగారు కీర్శేషుల బంధువులు ఆశీర్వాదం గారు కూడా నాతో పాటు వచ్చారు. ఆ కన్నీని తీసుకుని వచ్చాడు సెమినరీలో ఎంట్రన్స్ టెస్ట్ కోసం. వాళ్ళు బీటీహెచ్ కొరకు వచ్చారు, నేను బీడీ ఎంట్రన్స్కి వెళ్ళాను. మాకు 24వ తారీఖే రిజల్ట్స్ వచ్చినాయి, మీరు సెలెక్ట్ అయ్యారండి బీడీకి అని. జూలై 1వ తారీఖు 2వ తారీఖు ఆలోచిస్తున్నా, ఫీజు కట్టాలి కాలేజీలో. మొదటి సంవత్సరం 25,000 సెమినరీ ఫీజు 25,000 కట్టాలి. ఇక వెళ్ళేటప్పుడు హాస్టల్కి 3,000, ఆడుండటానికి ఖర్చు కనీసం 35,000 అవసరమైంది. మేము కరెక్ట్గా అక్టోబర్లో బయలుదేరాలి. ప్రార్థన చేస్తున్నాను అంతే. జూలై 25 సేవకు సమర్పించుకున్నాను. ఇక 20 తర్వాత ఆగస్టు సెప్టెంబర్ వచ్చేసింది. ఎట్లా చేద్దాం పాష గారు అంటే, అప్పుడు ఆ దినాల్లో ఆ డబ్బు కష్టం కదండి. ఏమి లేదా అంటే, నేను ఇప్పుడు పరిస్థితి పాష గారు, నేను ఉద్యోగం కూడా మానేశాను కదా, ఎట్లా అంటే ప్రార్థన చేద్దాం ఫిలిప్, నువ్వేం అధైర్యపడబాక అని ఆదివారం చర్చిలో వాక్యం చెప్తున్నాడు పాష గారు, అగస్టిన్ పాష గారు. మీ పిల్లలు మీరు ఎవరు సేవకు సమర్పించుకోవాలి. మీ పిల్లలు మీరు డాక్టర్లు కావాలనుకుంటారు, ఇంజనీర్లు కావాలనుకుంటారు, లేకపోతే పైలట్లు కావాలనుకుంటారు, అది ఇది కావాలనుకుంటారు, లోకంలో కలెక్టర్లు కావాలనుకుంటారు. కానీ ఏ తల్లి కన్న కొడుకో సేవకు సమర్పించుకొని మన మందిరం నుంచి, మన చర్చి నుంచి సేవకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడి ఫీజు దాదాపుగా 50,000 అయింది మొదటి సంవత్సరం కట్టడానికి. ఎవరు చేస్తారు? ఇదిగో నా తరపున నా బిడ్డని భావించి 10,000 రూపాయలు సహాయం చేద్దామంటే మాకు ముందు బెంచీలోనే ఆంటీ లేచింది, మీరొద్దు పాస్టర్ గారు, 4 సంవత్సరాల ఫీజు నేనే కడతానండి ఆమె. హల్లెలూయా. 4 సంవత్సరాల ఫీజు నేనే కడతానండి. ఆ పేరు దేవుని సన్నిధిలో పిలబడ జోస్నా గారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేయాలో చెప్పండి, టైమ్లీ హెల్ప్, సమయోచితంగా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు కూడా ఏదైనా సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ప్రభువా ఇదిగో నా పరిస్థితి బాగలేదు, నాకు ఈ సహాయం కావాలి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేది. మన దేవుడు ఎవరో తెలుసా? ఎబినేజర్ కదండి. ఎవరు ఆయన చెప్పండి? ఎబినేజర్ అంటే సహాయపు రాయి, సహాయం చేసేవాడు. అందుకని వాక్యం చెప్తుంది, మనుషుల తట్టు చూడబాకు, మనుషుల సహాయం వ్యర్థమో, శత్రువులను జయించడానికి మాకు సహాయం దయచేయి. చేశాడు. ఎబినేజర్లో దేవుని బిడ్డల పక్షాన ఫిలిస్తీన్ల మీద దేవుడు విజయం ఇచ్చినప్పుడు కదా వాళ్ళు ఎబినేజర్ రాయి అక్కడ ప్రతిష్ఠించింది. సహాయపు రాయి అని పిలువబడింది. దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఆయన సహాయం కదండి. మనం చూస్తాం ఉజ్జియా దినాల్లో ఆశ్చర్యకరమైన సహాయం. ఆయన సహాయం సమయోచితమైన సహాయమే కాదు, ఏ సహాయమో వండర్ఫుల్ హెల్ప్. ఎటువంటి సహాయం అంటే మన కన్నులకు ఆశ్చర్యం కలిగించే సహాయం కదా. 46వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన ఎవరు చెప్పండి? నమ్ముకొనదగిన. ఆపత్కాలాలు వచ్చినప్పుడు దేవుడు నమ్ముకొనదగిన సహాయం. రాత్రి ఏ సహాయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో అడగండి దేవుణ్ణి, ప్రభా నువ్వు సహాయం చేయి. మన దేవుడు ఎవరో తెలుసా? సహాయము దయచేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు అడిగారు, మాకు బుద్ధి దయచేయి అన్నారు. రెండవది ఏం అడిగారు? మాకు సహాయం దయచేయి. అడిగాడా? ఇచ్చాడా లేదా దేవుడు? సహాయం. దావీదుకి ఎంత గొప్ప సహాయం. శత్రువుల మధ్యలో ఉన్నాడు దావీదు. ఒకసారి దావీదును చూసి శత్రువులు ఏం చేయాలనుకున్నా తెలుసా? ఇక సమయం దొరికింది, ఈ సమయంలో చంపేయాలనుకున్నప్పుడు యోవాబు చూశాడు దూరం నుంచి, ఆ ఈట పట్టుకొని వస్తున్న వాడిని అలాగే మాంతంగా చంపి దావీదుని కాపాడి తీసుకొచ్చాడు. మొత్తం ఇశ్రాయేల్ అందరూ దావీదు చుట్టూ చేరారు, మొత్తం చుట్టూ చేరారు. దావీదుని ఆ రోజు ఇంటికి తీసుకెళ్ళి ఏమంటాడు తెలుసా? అయ్యా నువ్వు నిలబడు చాలు, ఇంకా నువ్వు యుద్ధ భూమిలోకి రాబాక, నువ్వు జీవంతో ఉంటే చాలు, నువ్వు మా మధ్యలో అలా ఉంటే చాలు దావీదు, నువ్వు యెహోవా యుద్ధములను జరిగించిన వాడు, నువ్వు యుద్ధ భూమిలోకి రావాల్సిన పని, నువ్వు అట్టుండు చాలు, మేము చేసుకొని వస్తాం.
దేవుడు నీ పక్షాన ఉన్నాడు, మాకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు సహాయం చేసే దేవుడు. ఈ రాత్రి ఏ సహాయం కొరకు మీరు వచ్చారో దేవుడిని అడగండి. ప్రభువా, నా బిడ్డల పక్షాన్ని సహాయం చేయి, నా ఆరోగ్య పక్షాన్ని సహాయం చేయి, నా భార్య పక్షాన, నా భర్త పక్షాన, ఇదిగో మా ఇంట్లో వాళ్ళ పక్షాన తండ్రి, నా తల్లి ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, సహాయం చేయని అడగండి. ప్రభువే మీకు సమృద్ధి అయిన సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సహాయం చేసేవాడు కదా. కాబట్టి ఆయన సహాయం ఎంత గొప్పది. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం చూడండి, ఎంత చక్కటి మాట. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయము పౌలు ఏమంటాడు చూడండి. అపొస్తలుల కార్యాలు 26:22 ఫేస్తూ చదవండి ఆ మాట. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు ఏమై ఉన్నాను. చూసారండి, మనుషులు సహాయం చేస్తే మనం నిలిచి ఉంటామా? మనుషులు సహాయం చేస్తే ఏం చేస్తారు? తెప్పేస్తారు. పలానప్పుడు పలానాలకు మేము ఇది చేసాం, అది చేసాం. కానీ దేవుడు సహాయం చేస్తే నిలిచి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయం చేసే దేవుడు. రాత్రి అడగండి, బుద్ధి దయచే దేవా, సహాయం దయచే దేవా. దేవుణ్ణి అడిగితే ఆయన మనకు సహాయం చేస్తాడు. మూడవదిగా చూడండి, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం అడగాలి, ఆయన మనకి ఏం దయచేస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. జాషువా, ది బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 15. జాషువా చాప్టర్ 15, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం చదవండి అమ్మా. అందుకామె నాకు దీవెన దయచేయము. హల్లెలూయా. ఏమడిగిందండి? దీవెన దయచేయము. అక్స వాళ్ళ నాన్న కాలేబుని అడుగుతుంది, ఏమని? దీవెన దయచేయము. కాలేబు ఎంత మంచోడో తెలుసా? కుమారునితో పాటు కుమార్తెకు కూడా ఏమిచ్చాడు? స్వాస్థ్యం ఇచ్చాడు. ఈ మధ్య సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తున్నారు, కుమారులతో పాటు కుమార్తెకు కూడా ఏముంది? స్వాస్థ్యం ఉంది. సమానంగా ఇవ్వాలి ఆస్తి. ఆస్తి పంచేటప్పుడు చాలామంది తండ్రులకి, ఏందమ్మా వచ్చావు అమ్మాయిని చూడగానే, ఏందమ్మా వచ్చావు పుట్టింటోళ్ళు సహాయం తీసుకోకూడదమ్మా, తండ్రులు వాడే డైలాగులు. చూడండి, కాలేబు ఎంత మంచోడో. అక్స అడిగిన వెంటనే, నానా నాకేం దయచేయము? దీవెన దయచేయము అంటే ఏమేమి ఇచ్చాడు చూడండి. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చావు గనుక ఆ దక్షిణ భూమితో పాటు నాకేం కావాలి? నీటి మడుగులు నాకు కావాలి అనగానే అతడు మెరక మడుగులు, పల్లపు మడుగులు. ఎంత మంచాడండి. కాలేబుకు 40 సంవత్సరాల వయసులో ఎంత బలం ఉందో, హెబ్రోను స్వాస్థ్యం అడిగేటప్పుడు 80 ఏండ్ల వయసులో కూడా అదే బలం ఉందంట. కారణం ఏంటంటే కాలేబు మంచి మనసు గలవాడు, నిష్కపటమైన హృదయం కలిగిన వాడు, మంచి విశ్వాస వీరుడు, గుండె లోపల ప్రభువును ప్రతిష్ఠించుకున్నవాడు, భక్తిపరుడు. కాబట్టే 80 ఏండ్ల ప్రాయంలో కూడా అంత బలము కలిగిన వాడు కదండి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ అధ్యక్షుడు. ఎంత ఆయన వయసు చూస్తే కదా వార్తలు. 78 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు? 78 ఇయర్స్. నేను అదే గమనిస్తాను. ఆయన వాకింగ్, ఆయన టాకింగ్, ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఆయన చేస్తున్న పనులన్నీ కొన్ని నేను నిశ్చితంగా పరిశీలన చేస్తా ఉన్నా. 78 ఏండ్ల వయసులో గబగబా సూటు బైడెన్కి వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత చక్కటోలో చూడండి. ఆ ప్రెసిడెంట్ని సాగనంపి ఈ ప్రెసిడెంట్ లోపలికి రావటం, ఫేర్వెల్ ఇవ్వటం, లోపలికి రావటం. ఆ 78 ఏళ్ళ వయసులో వాళ్ళు అంత ఆరోగ్యంగా, అంత ఫిట్నెస్గా ఉంటున్నారంటే హృదయమే, మంచి హృదయమే. కాలేబుకు 40 సంవత్సరాల వయసులో ఉన్న బలం 80 సంవత్సరాల్లో కూడా అంటున్నాడు యెహోషువ దగ్గరికి వెళ్ళి, వెళ్ళమంటావు చెప్పు, అనాకీలు ఇప్పుడు వెళ్ళమంటావా? హెబ్రోన్ నేను స్వాస్థ్యంగా తీసుకుంటాను, నువ్వు నాకు ఓరికి ఇవ్వద్దు, యుద్ధం చేసి. అరే నువ్వు 80 సంవత్సరాల వయసు, నీ వయసు చూసుకో, ఏం పర్లా, నాకు 40. మోషే పంపినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అదే బలం.
నా బలం ఎక్కడ ఉడిగిపోలా అంటే మంచి హృదయం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయాలు బైబిల్లో. అక్స అడిగింది, నాకు దీవెన దయచేయి. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ డాడ్. నాన్న నాకు నీ దీవెన కావాలి. కాలేబు, నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా ఇవ్వాలంటే ఏమి ఇచ్చాడు? నీటి మడుగులతో పాటు మెరక మడుగులు. మన దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేవాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు దీవెన అడిగావు ఎప్పుడైనా? లార్డ్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్. నాకు నీ ఆశీర్వాదం కావాలయ్యా. ఏ రోజన్నా అడిగావా? రోజు అడగచ్చు మనం, దీవెన దయచే తండ్రి, నాకు దీవెన దయచేయ్యా, నా బిడ్డను దీవించయ్యా, నన్ను దీవించు. నీ దీవెన అది యుగ యుగాలకు శాశ్వతంగా ఉంటుంది ప్రభువా. నాకు నీ దీవెన కావాలి, దీవెన దయచే తండ్రి, దీవెన దయచే. ఆ మాట ఎంత ఇష్టమైన మాట నాకు. అక్స అడిగింది, దీవెన దయచే నాన్న. యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు మనం కూడా అడగాల్సింది అదే, దీవెన దయచేయి. మన దేవుడు దీవించే దేవుడు. ఎబ్బేజు అడిగాడు, నిశ్చయముగా నన్ను ఏం చెయ్యి? ఆశీర్వదించయ్యా. యాకోబు అడిగాడు, ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. అక్స అడుగుతుంది, దీవించు, దీవెన దయచేయి నాన్న. భక్తులు అడిగారు, బుద్ధి దయచేయి, సహాయము దయచేయము, దీవెన దయచేయము. ఈ రాత్రి మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభా నాకు మంచి బుద్ధి దయచేయి. ఇదిగో నాయన, ఈ పరిస్థితుల్లో ఉన్న, గాఢాంధకారపు లోయల్లో ఉన్న సహాయం దయచేయి. ఇదిగో నాయన, ఈ ఆర్థికంగా చితికిన పరిస్థితుల్లో ఉన్న నన్ను దీవించు, దీవెన దయచేయి. అడుగుదామా? విశ్వాసంతో అడుగుదామా? యేసయ్య పాదాలు పట్టుకొని అడుగుదామా? మన దేవుడు మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసేది. అడుగుదామా ఈ రాత్రి? ఆలస్యం లేకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు దీవెన దయచేయి. అక్స అడిగినట్టుగా నాకు మంచి బుద్ధి దయచేయి. దావీదు అడిగాడు, సుబుద్ధి కలిగిన దావీదే బుద్ధి కొరకు అడిగితే, మన బుద్ధి ఎలాంటి బుద్ధో మనకు తెలుసు. మన బుద్ధి అసలు స్థిరమైన బుద్ధి కాదు. దేవునిలో స్థిరంగా ఉండలేకపోతున్నాం, ప్రభు కోసం బలంగా ఉండలేకపోతున్నాం, విశ్వాస జీవితంలో స్థిరమైన భక్తి చేయలేకపోతున్నాం. ప్రభువా నాకు మంచి బుద్ధి దయచేయ్యా, నా బుద్ధి మార్చయ్యా, నాకు మంచి బుద్ధి దయచేయ్యా. అయ్యా, నా చుట్టూ ఉన్న శత్రువులను జయించటకు నాకు సహాయం దయచేయి. ఈ విశ్వాస జీవితంలో నాకున్న ప్రతి పరిస్థితిని జయించటకు నాకు సహాయం దయచేయ్యా. అక్స అడిగినట్టుగా నాకు దీవెన దయచేయి. లార్డ్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్, మేక్ మీ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. దేవుని నేను కూడా అడుగుతున్నా, ప్రభా ఈ ప్రపంచానికి నన్ను ఆశీర్వాదకరంగా చేయి తండ్రి. ఈ సిబిసికే కాదు, ఈ వినుకొండకే కాదు, ఈ ప్రపంచానికి నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ రీతిగా నన్ను దీవించయ్యా. నేను అడుగుతున్నా దేవుని సన్నిధిలో, దీవించయ్యా, దీవెన దయచేయి. మనం అడిగేది కొంచెం అయితే మన దేవుడు అడుగు వాటినటికంటే, ఊహించు వాటినటికంటే అత్యధికంగా చేయ సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకొని గోజాడుదాం. దేవా నాకు మంచి బుద్ధి దయచేయి, దేవా నాకు నీకు సహాయం దయచేయి, దేవా దేవా నాకు దీవెన దయచేయ్యా, దీవెన దయచేయ్యా. నీవు దీవిస్తే అది ఎప్పటికీ దీవించబడి ఉంటుంది నాయన. మనుషుల దీవెనల కోసం నేను చూస్తున్నాను. ఎవరు దీవిస్తారో వారు దీవిస్తారో, వీరు అనుకోండి లేదయ్యా. మనుషులు ఈరోజు ఏదైనా సహాయం చేసినా తెప్పేస్తారు తండ్రి. అయ్యా నాకు నీ దీవెన కావాలి. నేను అడుగు వాటినట్టుకంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దీవించే దేవుడవు నువ్వు ప్రభువా. నీ దీవెన కావాలి. లార్డ్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్. నాకు నీ దీవెన కావాలి. అడుగుదామా? అందరూ నోరు తెరిచి దేవుని సన్ని అడుగుదామా? ప్రభువా నన్ను దీవించయ్యా, ప్రభువా నన్ను దీవించు, నా వ్యాపారాన్ని దీవించు, నా బిడ్డల్ని దీవించయ్యా. నా చేతులెత్తి బిడ్డల్ని దీవించిన దేవుడవు ఇదిగో అయ్యా, నా బిడ్డల్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు. నీ ఆశీర్వాదం నంది నా కుటుంబం నిత్యము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రభా నువ్వు దీవిస్తే అది తరతరాలకు దీవెనకరంగా ఉంటుంది. ప్రభా యాకోబు తెలియకని అడిగింది. యాకోబుకు తెలుసు దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో.
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నరులు ఎంత కష్టపడినా దాంతో సమానం కాదు. అది దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభా, నా చేతిలో కష్టార్జితాన్ని దీవించు, నా బ్రతుకును దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించయ్యా. లార్డ్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్. నాకు నీ దీవెన కావాలయ్యా, నాకు నీ సహాయం కావాలి. నాకు మంచి బుద్ధి దయచేయి. అడుగుదామా? నా బుద్ధి కడవరి దినాల్లో చెంచల బుద్ధిగా ఉంటుంది, వంకర బుద్ధిగా ఉంటుంది. స్థిరమైన బుద్ధి దయచేయి. భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి స్థిరమైన బుద్ధి దయచేయి. ప్రార్థన చేసుకోవడానికి స్థిరమైన బుద్ధి దయచేయి. బైబిల్ చదవటానికి స్థిరమైన బుద్ధి దయచేయి. భక్తిలో నడవటానికి స్థిరమైన బుద్ధి దయచేయ్యా. మంచి బుద్ధి దయచేయ్యా. నీ వాక్యానికి తగినట్టుగా నడుచుకోవడానికి మంచి బుద్ధి దయచేయ్యా. నాకు మంచి బుద్ధి దయచేయ్యా. దావీదే అడిగితే మనం ఏ పాటి వాళ్ళమండి? సుబుద్ధి కలిగిన దావీదే నాకు బుద్ధి దయచేయమని అడిగితే మనం ఏ పాటి వాళ్ళమండి? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోనమని బైబిల్ చెప్తుంటే అంత బుద్ధి ఎంత ప్రాముఖ్యమైనదో, బుద్ధి ఎంత గొప్పదో తెలుసుకొని దేవుని అడుగు. ప్రభా, నాకు మంచి బుద్ధి దయచేయి. ఈ నూతన సంవత్సరంలో ఇదిగో తండ్రి 2025 సంవత్సరంలో నా బుద్ధి మార్చయ్యా, నా బుద్ధి మార్చయ్యా. నాకు మంచి బుద్ధి దయచేయి దేవా. నాకు నీ సహాయం దయచేయి దేవా. అయ్యా, ఇదిగో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. ఇదిగో నాయన, ఈ క్లిష్ట పరిస్థితి గాఢాంధకారపు లోయలో నడుస్తున్నానయ్యా. నా అనారోగ్య పరిస్థితులు నాకు మంచి సహాయం దయచేయ్యా. నాకు సహాయం దయచేయి. ఏ సహాయం అయినా ఈ రాత్రి దేవుని అడుగు. నువ్వు ప్రభు నీకు సహాయం దయచేసేవాడు. నాకు దీవెన దయచేయి నానా, నాకు దీవెన దయచేయి. అక్స అడిగింది వాళ్ళ నాన్ని, ఎంత స్వతంత్రంగా అడిగింది. నానా, నాకు దీవెన దయచేయి. ఈ లోకపు తండ్రులు కఠినలో కావచ్చు, కానీ ప్రభు గొప్పవాడు, ప్రేమ గలవాడు. ఆయన అడుగు ఈ రాత్రి, ప్రభు నాకు దీవెన దయచేయి. నాకు దక్షిణ భూమి ఇచ్చావు, దాన్ని కాపాడుకోవడానికి నీటి మడుగులు కావాలి కదా, నీరు కావాలి కదా, పండించుకోవడానికి నీటి మడుగులు కూడా ఇవ్వమంటే మెరక మడుగులు, పల్లపు మడుగులు కూడా ఇచ్చాడు కాలేబు కంటే మంచివాడు యేసయ్య. సొలొమోను కంటే మంచివాడు, మోషే కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు యేసయ్య. ఈ రాత్రి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నువ్వు అడుగు. యేసయ్య నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు. యేసయ్య నీకు సమృద్ధిగా ఇచ్చేవాడు. ప్రభువా, నాకు దీవెన దయచేయి, నాకు దీవెన దయచేయ, నాకు దీవెన దయచేయి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో భక్తులు ఎలాంటి ప్రార్థన చేశారు, ప్రభువుని ఏది అడిగారో చూడండి. మనకు మాదిరికరంగా నీ రక్షణ దయచేయమన్నారు కోరహ కుమారులు. దావీదు నాకు మంచి బుద్ధి దయచేయమన్నాడు. దావీదు నాకు సహాయం దయచేయి అన్నాడు. అక్స నాకు దీవెన దయచేయి నాయన. దేవుడు దయచేసే దేవుడని నమ్మారు. యేసయ్య దయచేసే దేవుడని నమ్మారు. దేవుని పాదాలు పట్టుకొని అడిగారు. ఈ రాత్రి మనం కూడా యేసయ్య పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రభువా, నాకు సహాయం దయచేయి, నాకు దీవెన దయచేయి, నాకు బుద్ధి దయచేయి. ఎక్కడున్నవారు అక్కడ లైవ్లో చూస్తున్న వారు కూడా ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదామా. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. రాత్రి బైబిల్ స్టడీలోనైనా ఒక 3 మాటల ద్వారా మా హృదయాన్ని తెప్పరేలా చేశారు. మీకు స్తోత్రాలు. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదయ్యా. ప్రతి పూట మా హృదయాలు ఎరిగిన దేవుడవుగా మాకే వాక్యం అవసరమో ఆ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకై మీకు స్తోత్రాలయ్యా. కోరహ కుమారులు నీ రక్షణ మాకు దయచేయమన్నారు. దావీదు నీ ఆజ్ఞలలో నేను నడుచుకున్నాడు, నాకు బుద్ధి దయచేయమన్నాడు. అయ్యా, దావీదు మనుషుల సహాయం వ్యర్థం, శత్రువులను జయించటకు మాకు సహాయం దయచేయమన్నాడయ్యా. సహాయం దయచేసే దేవుడు. ఎప్పుడు ఎవరికి ఏ సహాయం అవసరమో ఆ సహాయం ఇచ్చే దేవుడు మీరు కదా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. తండ్రి, మీరు ఎబినేజర్ దేవుడు, సహాయపు రాయివయ్యా, సహాయం చేసే దేవుడు అయ్యా. ఆశ్చర్యకరమైన సహాయం, సమయోచితమైన సహాయం, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం మీరయ్యా. నీ బిడ్డలకి నాయన ఎవరు ఏ సహాయంలో ఉన్నారో, నిస్సహాయ స్థితిలో అడుగుతున్నారో అయ్యా, వారికి ఆ సహాయాన్ని మీరు దయచేయండి అయ్యా. దీవెన దయచేయమంది అక్స. ప్రభువా, దీవెన దయచేసే దేవుడో మీరు కదా. ఈ రాత్రి నాయన మా అందరికి దీవెన దయచేయండి, దీవెన దయచేయండి, దీవెన దయచేయండి అయ్యా.
అయ్యా మీరు దీవిస్తే అది ఎప్పటికీ దీవెనకరంగా ఉంటుంది ప్రభా. అయ్యా మీరు దీవిస్తే అది ఎప్పటికీ దీవెనకరంగా ఉంటుంది ప్రభా. మీరు అడుగు వాటిన్నిటికంటే, ఊహించు వాటిన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు అయ్యా. ఈ రాత్రి తండ్రి విన్న ఈ వాక్యాన్ని మేము మా హృదయంలో తీసుకొని అయ్యా మంచి బుద్ధి కొరకు అడుగుతున్నాం, బుద్ధి దయచేయండి. మీ సహాయం కొరకు అడుగుతున్నాం, సహాయం దయచేయండి. మీ దీవెన కొరకు అడుగుతున్నాం, దీవెన దయచేసి ఈ రీతిగా అడగటం మాకు నేర్పించమని, మీ సత్యవాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని, వాక్యంలో ప్రతిష్ఠించుకొని ప్రభా నవనూతనమైన కృపలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని, లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించండి, సన్నిధికి వచ్చిన బిడ్డలను దీవించండి, సిబిసి సంఘాన్ని పరిచర్యను మీరు దీవించండి అయ్యా. ఇంకా మీరు విస్తరింపచేయండి, బలమైన కార్యాలు చేయించండి. ఎవరైతేనైనా అపనిందలు తండ్రి, అవమానకరమైన మాటలు, రకరకాల నిందలేస్తున్నారో ప్రభా, వాటన్నిటి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇది మీరు ఏర్పాటు చేసుకున్న సంఘమయ్యా. ఈ సంఘాన్ని చుట్టూ మీ కంచె ఉంది నాయన. మీ బలమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. మనుషుల్లో ఉన్న అపోహలు, అపనిందలు తొలగించి, ఎవరైతే నిందలేస్తున్నారో, నిందలతో కూడిన మాటలు అంటున్నారో వారికి కూడా మంచి బుద్ధి దయచేయమని తండ్రి, అలాంటి శత్రువులకు ప్రభా వారిని జయించడానికి మాకు సహాయం దయచేయండి. మా సంఘాన్ని, కుటుంబాలను మీ దీవెనతో నింపి దీవెన దయచేయమని, సంఘపు సరిహద్దులు విస్తరింపచేయమని, మీ కార్యాలు మెడలు జరిగించి రాత్రినైనా పరిచర్యను మిక్కిలి దీవించమని, సిబిసి కుటుంబాలన్నిటి మీద మీ దీవెన దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని రాత్రి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ప్రతి కుటుంబం, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు పేరు చొప్పున దీవించయ్యా. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డల వారి చేతుల కష్టార్జితాన్ని దీవించి ఒక్కొక్కరిపై మీ దీవెనలు కుమ్మరించమని, మీ సేవకుని కుటుంబాన్ని, సేవకుని కుటుంబం చుట్టూ మీ కంచె వేయమని తండ్రి, సంఘం అంతటిని కూడా మీరు దీవించే చుట్టూ మీ కంచె వేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు, సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడ ఎండునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్